వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిత హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను భక్షాలు చేస్తున్నానండి, అంటే పోలేలు కూడా అంటారు. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు. ఇది మనం చేసే ముందు 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. మంచిగా నానాలి శనగపప్పు, నానితే తొందరగా ఉడుకుతుందని నానబెట్టుకుంటే. ఇది ఒక 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాను నేను. ఇది మైదా అండి, మైదా పిండి కూడా ఒక 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం, నెయ్యి, యాలకుల పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందు మనం ఈ నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఇది ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా ఉడకబెట్టొద్దండి, కొంచెం ఇట్లా గట్టిగా అంటే మెదిగితే చాలు. ఇది ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ పప్పు ఇప్పుడు స్టవ్ మీద పెట్టానండి, ఇది ఉడకాలి. ఇది కొంచెం పొంగకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఊరికి పప్పు పొంగుతుంది కదా, కొంచెం ఆయిల్ వేసిన ఇది ఉడకనిద్దాం. ఇది ఉడికే వరకు మనం పిండి తడిపి పెట్టుకుందామండి, మైదా పిండి. ఇప్పుడు మనం ఈ పిండి తడుపుదామండి. దీంట్లో కొంచెం కొంచెం సాల్ట్, దీంట్లో వాటర్ వేసుకొని మెత్తగా తడుపుకోవాలండి మైదా పిండి. ఈ పిండి ఇట్లా మెత్తగా తడుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇది మెత్తగా వాటర్తో తడిపినాం కదా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ పిసకాలి. ఈ పిండిని ఇట్లా ఇట్లా మెత్తగా తడుపుకోవాలండి, ఇట్లా సాఫ్ట్గా. కొంచెం ఆయిల్ వేసినాం కదా, ఎంత స్మూత్ మంచిగా అయింది. ఇట్లా గిన్నెకి అంటుకోకూడదు, ఇట్లా మెత్తగా మంచిగా తడుపుకోవాలి. తడుపుకొని ఇంకొంచెం ఆయిల్ వేసి మూత పెడదాం కాసేపు. దీనిపై నుంచి ఆయిల్ వేసి మూత పెట్టేద్దాం. కాసేపు మూత పెట్టుకుందాం. పిండి కొంచెం మెత్తగానే ఉండాలండి, ఎంత మెత్తగా ఉంటే అంత మంచిగా వస్తాయి. ఇది కాసేపు నాననిద్దాము, కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇది కాసేపు మూత పెట్టి పక్కన పెడదామండి. ఆ లోపు మనం ఆ పప్పు ఉడికిందేలా చూసుకుందాము. ఈ పప్పు కూడా ఉడికిందండి, ఇదిగో ఉడికింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ నీళ్లు మొత్తం వడగట్టుకుందామండి. ఈ వాటర్ని ఒక గిన్నెలోకి వడగట్టుకుందాం. ఇప్పుడు మనం పప్పు దీంట్లో వడగట్టుకుందామండి. కింద ఒక బౌల్ పెట్టుకున్నాను, దీంట్లో పప్పు వేసుకుందాము. ఈ పప్పుని ఇట్లా వడగట్టుకోవాలండి. ఇదిగో కింద వాటర్, ఈ వాటర్ కూడా ఏం వేస్ట్ అవ్వవండి. ఈ వాటర్లో మనము కొంచెం చింతపండు రసం, కొంచెం తాలింపు దినుసులు, ఒక ఆనియన్, కరివేపాకు అవన్నీ వేసి చారులాగా చేసుకోవచ్చు. ఎందుకంటే శనగపప్పు ఉడికిన నీళ్ళు కాబట్టి వేస్ట్ ఏం చేయొద్దు, చారులాగా చేసుకోవాలి. కట్టుచారు అంట దీన్ని. ఇప్పుడు ఈ పప్పు మనం మళ్ళీ ఈ బౌల్లోకి వేసుకుందాము. ఇది చల్లారాలండి. ఈ పప్పులోకి మనం ఇప్పుడు ఈ బెల్లం సన్నగా తురిమి పెట్టుకోవాలండి, ఉండలుగా ఉండొద్దు. ఈ సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం ఈ వేడి పప్పులో వేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం చల్లారనిద్దాం. ఇది మొత్తం ఈ బెల్లం వేసి కలిపేసి అట్నే పెట్టుకుందాం కాసేపు. ఈ వేడికి బెల్లం అనేది ఈ పప్పులో కరిగిపోతుంది. ఇది చల్లారనిద్దాం. చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మీరు గ్రైండర్లోనైనా వేసుకోండి, లేదంటే మిక్సీ అయినా పట్టుకోండి. కాకపోతే కొంచెం చల్లారాలి, ఇది మొత్తం చల్లారనిద్దాం. ఈ పప్పు బెల్లం ఇంకా చల్లారిందండి. దీంట్లో బెల్లం కలిపాను కదా, ఇదిగో బెల్లం కరిగి పలచగా అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారింది కదా, మనం ఇది మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే కొంచెం మనము ఈ యాలకుడి పొడి ఉంది కదా, ఇలాచి పొడి, దీంట్లో కలిపేసుకుందాం. ఇది కలిపేసి మనం మిక్సీ పట్టుకుందాం. మనం ఈ యాలకుల పొడి దీంట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇప్పుడు ఇది మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్నాక వేడి చేసుకోవాలండి మళ్ళీ పూర్ణంని. ఆ వేడి చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు కావాలంటే మనం. ఇప్పుడు ఇదైతే మనం గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, మొత్తం పప్పు బెల్లం రెండు కలిపి. ఈ పూర్ణం మొత్తం ఇప్పుడు పప్పు ఇంకా బెల్లం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇది కొంచెం వేడి చేసుకుందాం.
కొంచెం స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడి చేసుకుందామండి. కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడగంటుతుంది. ఇట్లా వేడి చేసుకుంటే ఏంటంటే ఒకవేళ పూర్ణం మనం మిగిలించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాడవదనమాట. ఇది మనం ఇప్పుడు కొంచెం చేసుకొని రేపు కొంచెం చేసుకోవాలన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇట్లా వేడి చేసి చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మొత్తం. అందుకనే కాసేపు ఇట్లా స్టవ్ మీద వేడి చేసుకోవాలి, ఏం పాడవకుండా ఉంటుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇది కొంచెం వేడి చేసినా కదా, ఇది ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఈ పూర్ణం మనం ఇంతకుముందు వేడి చేసుకున్నాం కదండి, ఇది చల్లారింది. ఇప్పుడు మనం దీన్ని కాస్త ఇట్లా ముద్దల్లా కట్టి ఓ ప్లేట్లో పెట్టుకుందాము. మీరు ఎంత సైజు చేయాలనుకుంటే పోలేలు అంత సైజులో ఇవి బాల్స్ లాగా చేసుకోండి. ఇలా కొన్ని చేసి పెట్టుకుందాము. ఇవి ఇలా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పిండి కూడా నానిందేమో చూద్దాము. మనం పిండి కూడా నానబెట్టుకున్నాం కదండి, ఇదిగోండి ఇట్లా మెత్తగా మంచిగా నానింది. ఇప్పుడు మనం ఇది కొంచెం పిండి తీసుకొని కొంచెం చెయ్యికి ఆయిల్ అద్దుకోవాలండి, అతుక్కోకుండా. ఈ పూర్ణం తీసుకొని దీంట్లో పెట్టుకొని ఈ పైన ఎక్స్ట్రా ఈ పిండి తీసేయాలి. ఇలా ఇలా కొన్ని చేసి పెట్టుకుందాం ఇలా అన్నీ. ఇప్పుడు మనం పోలేలు చేసుకుందామండి. ఇగో పిండి మొత్తం ఇట్లా ముద్దలుగా చేసి పెట్టుకున్నాను. పూర్ణం మొత్తం దీంట్లో పెట్టేసి స్టఫ్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, ఆయిల్ కవర్ కట్ చేసి ఇలా పెట్టుకున్నా. దీనికి ఆయిల్ రాసి దీని మీద చేసుకుందాం. దీనికి ఫస్ట్ ఇట్లా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇది తీసుకొని ఇలా చేత్తోనే ఒత్తుకోవాలండి. ఈ విధంగా మెల్లిగా ఒత్తుకోవాలి. మనం పూర్ణం సరిగ్గా ఉడికించుకుంటే కనుక ఇది మంచిగా వస్తాయండి. ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు పూర్ణంని. పప్పు మీరు ఎక్కువ మెత్తగా ఉడకబెడితే కనుకుంటే మీరు ఇది పూర్ణం సరిగ్గా రాదు. పప్పు ఒక్కటి సరిగ్గా ఉడికించుకోవాలి. కుక్కర్లో కూడా పెట్టొద్దండి. కుక్కర్లో పెట్టుకుంటే పప్పు చాలా మెత్తగా అయిపోతుంది, పూర్ణము చాలా మెత్తగా అయిపోతే రావు ఇవి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం కాల్చుకుందాం పెనం మీద వేసుకొని. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకున్నానండి, దీని మీద ఇది మనం కాల్చుకుందాము. కొంచెం వేడి అయినాక దీని మీద నెయ్యి వేసుకుందామండి. మనం ప్యాన్ వేడైతే కొంచెం నెయ్యి వేసుకుందాం. పెనం వేడైందండి, ఇది తీసి మనం పెనం మీద వేసుకుందాం. ఈ కవర్తో ఇదిగోండి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ పెనం మీద ఇలా వేసుకొని కాల్చుకోవడం అండి. ఇటువైపు కూడా నెయ్యి వేసుకుందామండి కొంచెం. ఇది నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. వేడి వేడి మీద తినాలి నెయ్యి వేసుకొని, చాలా బాగుంటాయి. ఇలా తిప్పుకుందాం. ఇది కాలింది కదండి, ఇప్పుడు తీసేసుకుందాం. పోలేలు రెడీ అండి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. నెయ్యి వేసుకున్నాం కదండి, చాలా బాగా వచ్చినాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.